నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూనే ఉంటాయి. చాలా అంటే చాలా విశిష్టమైనటువంటి వ్యక్తులు మనకి కలుస్తూ ఉంటారు. వాళ్ళతో ముచ్చటించినప్పుడు చాలా ఆనందంగా, మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారిలోనే ప్రముఖులు అని చెప్పొచ్చు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ నూరి నారాయణమూర్తి గారు ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. పండగల విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాంతో పాటుగా ధర్మ సందేహాల రూపంలో కొన్ని ధర్మ సందేహాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక నుంచి మాక్సిమం గురువుగారు అందుబాటులో ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. డౌట్స్ ఏమన్నా ఉన్నా, మీరు ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకున్న కుతూహలం మీకున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎలాంటి ధర్మ సందేహానికైనా ఖచ్చితంగా ఈ వేదిక మీద నివృత్తి లభిస్తుంది. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ. గురువుగారు, మామూలుగా మనకి ఇంట్లో కొంతమంది వ్యాపారం చేస్తూ ఉంటారు. చిరు వ్యాపారులు ఉంటారు, పెద్ద వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కాకపోతే కొంతమందికి పెట్టగానే వెంటనే కలిసి వస్తుంది. కొంతమందికి ఎంత చేసినా ఎందుకో కలిసి రాదు. అలా అభివృద్ధి చెందాలి అంటే ఏదైనా మంత్రం కానీ, నివారణ చర్యలు ఏ విధంగా ఉండాలి? అలాగే అసలు మొట్టమొదటిగా ఇదే మొదటిసారి వ్యాపారం ప్రారంభిస్తున్నాం అన్నప్పుడు చేయాల్సిన పనులు ఏమిటి చెప్పండి? వ్యాపారం ఇది సంపదను పెంచడానికి చేసేటువంటి మార్గం. పరవస్తు చిన్నయ్య సూరి అని ఒక మహానుభావుడు నీతి చంద్రికను రాశాడు. బాల వ్యాకరణం ఇలాంటివి రాసినవాడు ఆయనే. దాంట్లో ఒక మాట రాస్తాడు, తొందరగా ధనము సంపాదించాలి అనుకున్నటువంటి వ్యక్తి వ్యాపారమే చేయాలి. ఇప్పుడు మీరు విద్య చదువుకొని డిగ్రీలు చదివి 25 ఏళ్ల దాకా చదివి ఉద్యోగం వచ్చి 4 రాళ్ళు కూడబెట్టేటప్పుడు చాలా ఆలస్యం అవుతుంది. ఇది సన్మార్గమే, ఇది మంచిదే. కానీ ధనార్జనకై మార్గము ఏది అంటే వ్యాపారం. వ్యాపారము చాలా గొప్పది. ఇలాంటి వ్యాపారంలో ప్రతి వ్యక్తి కూడా నేను అభివృద్ధి చెందాలి అనుకుంటాడు. దేనికని చెందలేకపోతున్నాడు అంటే వ్యాపారానికి ముఖ్యంగా అభివృద్ధి చెందకలేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణము ఏమిటి అంటే చెడు ఆలోచనలు రావటం, నిదానము లేకపోవటం, అత్యాశ కలిగి ఉండడం, అన్యాయ అక్రమాలు చేయడం, దుష్ట ఆలోచనల వలన వ్యాపారంలో నష్టాలు వస్తాయి ఎక్కువ భాగం. మరి పుట్టకతోనే వ్యాపారస్తులు ఉన్నారుగా. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మన పల్లెటూళ్ళల్లో చూడండి, మంత్రాలు చదివే వాళ్ళు దరిదాపుగా బ్రాహ్మలే ఉంటారు. మిగతా వాళ్ళు ఉండొచ్చు, ఉండకూడదని ఏమైంది అక్కడ. కానీ ఎవడు పట్టించుకోడు మంత్రాల జోలికి. ఎవడు పట్టించుకుంటాడు అంటే బ్రాహ్మడు అంటాం. వ్యాపారం చేస్తున్నారు అనంటే దరిదాపుగా వైశ్యులు ఎక్కువగా ఉంటాయి మన పల్లెటూళ్ళలో. అలాగే వ్యాపారం చేసేటువంటి వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా చేయొచ్చు. ఎవడు చేసినా వ్యాపారంలో కలిసి రాకపోవటానికి కారణం ఏమిటి అంటే అతనికి చెడు స్నేహాల వలన, చెడు ఆలోచనల వలన, అత్యాశ కలగటం వలన చాలా తొందరగా సంపాదించాలి అనేటువంటి భావన కలగటం ఒక ప్రధానమైనటువంటి కారణం. కలిసి రాకపోవటం అనేది తర్వాత. నా లెక్కలో కలిసి రాకపోవటం అనేటువంటిది తర్వాత. శాస్త్రం ఏమి చెబుతుంది అంటే కర్మలను అనుసరించే కదా ఫలితం. ఇతడు ఏ వ్యాపారం చేసినా కలిసి రాకపోవటానికి అతని యొక్క దుష్టమైనటువంటి ఆలోచనలే ప్రధానం. అలాగే చెడు స్నేహాల వల్ల కూడా ప్రధానం. కొందరు కలిసి వ్యాపారం చేస్తే ఒకటి చేతిలో మోసపోతాడు. అతను తెలివిగలవాడే, కానీ మోసపోవటం వల్ల కూడా నష్టం కలుగుతుంది. ఇంకొక ప్రశ్న ఏం వేశారు అంటే వ్యాపారం మొదలుపెట్టిపోయేటువంటి వ్యక్తి, వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నటువంటి వ్యక్తి కూడా అభివృద్ధి చెందాలి అంటే తనకు మంచి ఆలోచనలు కలిగేటువంటి దైవశక్తి కావాలి. ఈ లోకంలో ప్రధానంగా శాస్త్రం చెప్పింది ఏమిటి అంటే జనబలం, ధనబలం, దైవబలం, 3 బలాలు ఉంటాయి మనకు భారతంలో చెప్తారు. కొందరు జనబలాన్ని చూసి చూశావా అంటాడు. మనకు ఈ మధ్యన ఎలక్షన్లు అయినాయిగా, వీడి చుట్టూతా జనం, వాడు ఓడిపోయినాడు, వీడికి నై పక్క వాడికి జై, కళ్ళారా మనం చూసాం. ధనబలం, ఈవేళ
ధనవంతుడు రోడ్లంబడ తిరగవచ్చు. అలాగే ఒక బురదలో పనిచేసుకునేటువంటి తండ్రి ఏమీ రాదు అతనికి, తన కొడుకుని ఐఏఎస్ చేసినటువంటి కుటుంబాలున్నాయి. ఏమీ లేకుండా కొంచెం 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 అభివృద్ధి చెంది మనం అభివృద్ధి చెందినటువంటి వ్యాపారస్తులను మనం చూస్తాం. కొందరు ఇంటర్వ్యూలు ఇస్తుంటారు మీ ఛానల్స్లో. నేను చాలా కష్టపడ్డానండి, చాలా జాగ్రత్తగా వచ్చాను అనేటువంటి భావన చెందుతూ ఉంటాడు. మరి వాళ్ళు ఎందుకు వాళ్ళకి లాభం వచ్చింది, ఆ పక్కనే దుకాణం పెడతాడు, వీడి కొట్లోకి ఎందుకు రారు అంటే అతను ప్రవర్తించేటువంటి తీరు. ముఖ్యంగా వ్యాపారంలో అభివృద్ధి చెందాలి అంటే వ్యాపారము యొక్క నైపుణ్యత ఉండాలి. వాడు వ్యాపారం పెట్టాడు కదా అని నేను వ్యాపారం పెట్టకూడదు. వాడికెవడికో తెల్ల చొక్కా బాగున్నది, నేను కూడా తెల్ల చొక్కా వేస్తానంటే కుదరదు, నీకు బాగుండకపోవచ్చు. ఇప్పుడు ఆడవాళ్ళు పేరెంటాలకు వెళ్తారు రేపు పొద్దున శ్రావణ మాసంలో, ఆమె భలే చీర కట్టుకుంది, అలాంటి చీర కొంటే ఈమె కడితే బాగుండదు. మళ్ళీ చూసారా, ఆమెకెందుకు బాగుంది ఈమెకెందుకు బాగుండలేదంటే కుదరదు, ఒకే చీర. అంటే నైపుణ్యం, యోగ కర్మసు కౌశలం అంటాడు, అదొక యోగం ఉండాలి. వ్యాపారానికి కూడా ఒక యోగం. యోగము అంటే ఒక రకమైనటువంటి దివ్యమైనటువంటి భావన, ఆలోచన. అదృష్టం తర్వాత పెద్ద పెద్ద పదాలు మాట్లాడదాం, అదృష్టం కూడా ఉండాలి. అదృష్టం కూడా ఉండాలి అంటే అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుంది అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. భగవానుడు ఏం చెప్పాడైనా, నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తే 1000 అడుగులు నేను వేస్తానన్నాడు. చీమైనా నడుస్తూ ఉంటే కొండ ఎక్కుతుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి వ్యాపారస్తులు, చీమైనా నడుస్తుంటే కొండనెక్కుతుంది, గరుత్మంతుడైన కదలకపోతే అతను అక్కడే ఉంటాడు. సింహమైనా వేటాడితేనే భోజనం, నేను సింహాన్ని అని గదిలో కూర్చుంటే ఎవడు పెట్టడు. కాబట్టి వ్యాపారస్తుడు సోమరై ఉండకూడదు, ముందు మొదటి లక్షణం. వ్యాపారస్తుడు అన్నిటికీ తట్టుకొనగలగాలి, రెండవ లక్షణం. వ్యాపారస్తుడు అన్యాయం, అక్రమం, దుర్మార్గం వైపు పయనించకూడదు, మూడవ లక్షణం. వ్యాపారం చేసేటప్పుడు ఆ లక్ష్మీదేవిని నమ్ముకుంటున్నటువంటి వ్యక్తి దుష్టమైనటువంటి స్నేహములు చేయకూడదు, మరొక కారణం. వ్యాపారం చేసేటువంటి వాడు దుర్వ్యసనములు ఉన్నవే వాటి జోలికి పోకూడదు. ఇన్ని లక్షణములు ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే వ్యాపారం చేయడానికి అర్హుడు. ఇన్ని లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో ఆలోచించుకోవాలి, నాలో ఏం తప్పు ఉన్నది, ఎందుకు తప్పు చేశాను, నాకు ఎందుకు నష్టం వచ్చింది అని. అందుకనే వ్యాపారం చేసేటువంటి మంచి తెలివిగల వాళ్ళు ఏం చేస్తారో తెలుసునా, బంగారం వ్యాపారం చేయండి, ఇంకోటి అసలు తన కొడుకు వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఒకడి దగ్గర సేవ కట్టి పెడతాడు, వెంటనే దుకాణం పెట్టించడు. ఒకడి దగ్గర నువ్వు సేవ చేయి, నీకు నేను పైసా ఇవ్వను, వెళ్ళి వాడి దగ్గర సేవ చేయి. సేవ చేస్తే ఏం చేస్తుంది, అతని మాటలు, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అనేటువంటి భావాలు ఆ బాల్యంలో అతనికి కలుగుతాయి. అప్పుడు పెద్దయిన తర్వాత ఈ అనుభవంతో అతను చేయాలి. ఏ అనుభవం లేకుండా డబ్బులు ఉన్నాయి కదా మా నాన్న సంపాదించాడు ఓహో అంటే 2 నిమిషాల్లో కరిగిపోతాయి. కాబట్టి ధనలక్ష్మి అన్నారు ఆమె ఏమన్నారు, ధనలక్ష్మిని అదుపులోన పెట్టిన వాడే ధనవంతుడు, బలవంతుడు, గుణవంతుడురా. ఉన్ననాడు తెలివి గలిగి కూడబెట్టరా, లేని నాడు అడలు వంచి సేవ చేయరా. వ్యాపారస్తుడు ఎప్పుడు సోమరి ఉండకూడదు. నేను కుర్చీలోని, నేను శంకరుని అనుకోకూడదు, కింకరుడు అనుకోవాలి. సేవ చేయాలి. ఒకవేళ దుకాణం తెరవకపోతే అతనే తెరుచుకోవాలి. పనులన్నీ తెలిసి ఉండాలి, ప్రతి వాడితో మాట్లాడగలగాలి. ఇలాంటి లౌకికమైనటువంటి భావనను అతని కనుక తెలివితేటలు ఉంటే అభివృద్ధి అవుతాడు. ఎవడైతే ఈ లక్షణాలు లేవో ఆ వ్యక్తి వ్యాపారం చేసినా ఒకటే, రోడ్లంబడి తిరిగినా ఒకటే. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, మంచి వ్యాపారంలో మీరందరూ అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ, స్వస్తి. చాలా చక్కగా వివరించారు. అదండి, ధనమేర అన్నిటికీ మూలం అనే పాటని చాలా చక్కగా పాడుతూ మనందరికీ వినిపిస్తూనే ధనం యొక్క విలువ, అభివృద్ధి ఎలా చెందాలి, వ్యాపారంలో అభివృద్ధి చెందాలి అంటే ఏం చేయాలి, అసలు మనకు ఉండాల్సిన లక్షణాలు ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా గురుగారు చాలా చక్కగా వివరించడం జరిగింది. మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి ధర్మ సందేహంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. నమస్తే.